హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది నిన్న వ్లాగ్ అండి. సో మార్నింగ్ అయితే 6:15 అలా అవుతుంది. మా షానుకి అయితే జడలు వేస్తున్నాను, క్రికెట్కి పంపిస్తున్నాను కదా. ఇంకా మార్నింగ్ నేను లేవడానికి ముందే పాప మా హస్బెండ్ లేచి షాను కోసము రాగి జావ అయితే కాస్తున్నారన్నమాట. ఇంకా షాను జావ తాగేసి క్రికెట్కి అయితే బయలుదేరుతుంది. బాయ్. ఇంకా షానుని క్రికెట్కి పంపించేసిన తర్వాత నేనైతే వంటగదిలోకి వచ్చేసానండి. వంట పని స్టార్ట్ చేస్తున్నాను. నైట్ పెరుగు తోడు పెట్టాను కదండి, సో ఆ పెరుగుని తీసుకొచ్చి అయితే ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వంటకి ఏమేమి కావాలో అవన్నీ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుని బయట అయితే పెట్టుకుంటున్నాను. ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుని బయట అయితే పెట్టేశానండి. ఈరోజు ఇడ్లీలు మినపట్లు అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నిన్న చేసిన చట్నీ ఉంది, కొత్తిమీర చట్నీ, అది అండ్ ఇప్పుడు కూరకి కావాల్సిన కూరగాయలు కూడా బయట అయితే పెట్టేసుకున్నాను. ఇవన్నిటిని తీసుకుని వంటగదిలో అయితే పెట్టేశానండి. మా వారు మార్నింగే రాగిజావ కాస్తున్నారు కదా, అది నేను అశ్రద్ధ చేస్తున్నాను అనుకోండి, రాత్రి వరకు ఉండిపోతుంది. సో ఎందుకులే అనేసి ఇమీడియట్గా తాగేస్తే బెస్ట్ కదా అనేసి దాంట్లోకి కొంచెం పెరుగు కలుపుకుని రాగిజావ అయితే తాగుతున్నాను. ఇంకా నేను టిఫిన్ తినడానికి చాలా టైం పడుతుంది కదా, సో కొంచెం ఇది తాగామనుకో పనులన్నీ యాక్టివ్గా చేసుకోవచ్చు. పల్చగా అయితే కాస్తున్నారన్నమాట మంచినీళ్ళలాగానే. సో ఇంకా జావ అయితే తాగేశానండి. ఇంకా క్విక్గా 1 అవర్ లోపల నేను వంట పని అంతటినీ పూర్తి చేసేయాలి. ఈరోజు నేను కోడిగుడ్లు బీన్స్ కర్రీ అయితే వండుతున్నానండి. నైటే మా హస్బెండ్ అయితే బీన్స్ని ముక్కల కింద కట్ చేసేసి పెట్టేశారు. 2 గ్లాసుల బియ్యం కూడా తీసుకుని నీట్గా వాష్ చేసేసుకున్నానండి. ఇంకా అయితే స్టవ్ అయితే ఆన్ చేసేసుకుని ఒక బర్నర్ మీద ఏమో ఎగ్స్ పెట్టేశాను, మరొక చోట ఏమో బియ్యం కూడా కడిగి పెట్టేశానండి. ఇవి 2 అవడానికి టైం పడుతుంది కదా. ఈ లోపల కూరకి కావాల్సిన ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా కూరకి గ్రేవీ కొంచెం అవసరం అవుతుంది కాబట్టి 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఆ 3 ఉల్లిపాయలని సన్నగా తరిగేసుకుని కూర కూడా వేసేస్తాను. మను అయితే ఇంకా నిద్రపోతుందండి. నిన్న వ్లాగ్లో చాలామంది చాలా మంచిగా కామెంట్స్ పెట్టారు, చాలా బాగా అనిపించిందండి. అమ్మో మను చాలా సంతోషంగా స్కూల్కి వెళ్ళిపోతుంది, ఎప్పుడు పాత స్కూల్లో ఏడుస్తానే వెళ్ళేది అని, కంగ్రాట్స్ మను అని ఇలాగా మనుని చాలా మంచిగా కామెంట్స్ పెట్టారండి. ఇంకా చాలా బాగా ప్యాంపరింగ్ చేస్తా భవాని పిల్లల్ని అనేసి ఇలా అన్నారు. నాకు పిల్లల్ని అలాగా ప్రేమగా ట్రీట్ చేయపోయి వాళ్ళతో పాటు చిన్న పిల్లల్లాగా ప్రేమగా మాట్లాడకపోతే నాకు అసలు మనశ్శాంతిగా అనిపించదండి. ఇప్పుడు వాళ్ళు చిన్న పిల్లలు కదా, వాళ్ళని మనము మంచిగా ట్రీట్ చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో నేను వాళ్ళ మూడ్ బట్టి నేను అలాగా బిహేవ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకైతే స్టవ్ మీద అయితే కూర వేసేసానండి. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయని కాసేపు అయితే మగ్గబెడుతున్నాను. ఇలా మగ్గబెట్టేటప్పుడే దీంట్లోకి ఉప్పు అలాగే పసుపు కూడా అయితే వేసేసుకుని మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేస్తున్నానండి. ఈ చిన్న కడాయి చూసారా ఎంత బాగుందోని, ఇది 18 సెంటీమీటర్స్ అంతేనండి, చాలా చిన్నది. ఒక చిన్న ఫ్యామిలీకి చక్కగా సరిపోతుంది అనమాట. ఇది 18 సెంటీమీటర్స్ కడాయి అండి. ఇది ట్రైప్లే కాబట్టి మనకి బాటమ్ నుంచి పై వరకు చాలా థిక్నెస్ అయితే ఉంటుంది. ఒకటే బాడీ అయితే మెయింటైన్ అవుతుంది అనమాట. థిక్ బాడీ ఉంటుంది, 3 లేయర్స్ అనమాట. అండ్ 100% టాక్సిన్ ఫ్రీ అండి. ఇంకా నాన్ స్టిక్ ఇండక్షన్ మీద గ్యాస్ స్టవ్ మీద కూడా మనం దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ కడాయి నాకు బాగా ఎందుకు నచ్చింది అంటే దీంట్లో మనకి స్టీల్డ్ వచ్చిందండి, భలే చిన్నగా క్యూట్గా ముద్దొచ్చేస్తుంది నాకైతే ఇదైతే మాత్రం మనకి ఇప్పుడు ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో అవైలబుల్గా ఉందండి. ఇప్పుడు ఇండస్ వ్యాలీలో వాళ్ళకి యానివర్సరీ జరుగుతుంది, అలాగే సమ్మర్ సేల్ కూడా ఉంది కాబట్టి మంచి మంచి ఆఫర్స్తో మనము ఈ ప్రోడక్ట్ని సొంతం చేసుకోవచ్చు. నేను నైట్ పడుకునే ముందు బీన్స్ కట్ చేసుకుని పడుకోవడం చాలా మంచి పని అయిందండి. లేకపోతే ఇన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇప్పుడు కూర వండాలి అంటే నాకు చాలా టైం అయితే పట్టేసేది కదా. ఇంకొండి చక్కగా కూర అయితే వండేసాను. మనకి ఈ ఇండస్ వ్యాలీలో ఏంటంటే మందంగా ఉంటాయి కదా, ఎక్కడ అడుగంటడం లాంటివి ఏమి ఉండదు. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఇడ్లీ వేస్తున్నానండి. నేను ఈ ఇడ్లీ పాత్ర తీసుకుని ఆల్మోస్ట్ 7-8 మంత్స్ అవుతుంది. నేను 7-8 మంత్స్ క్రితం నుంచి ఇదే ఇడ్లీ పాత్రను అయితే యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను యూజ్ చేసే ఇడ్లీ పాత్రకి మనకి మొత్తము 7 హోల్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి 14 ఇడ్లీలు అయితే వేసుకోవచ్చు. ఇలా నేను తీసుకున్న ఈ ఇడ్లీ పాత్రకి ఇడ్లీ రేకులు 2 వస్తాయండి. అలాగే మోమో ప్లేట్స్ కానీ లేకపోతే డోక్లా కానీ చేసుకోవడానికి 2 అయితే ఆ డోక్లా ప్లేట్స్ వస్తాయి. ఒకటేమో స్టీమర్ ప్లేట్ అయితే వస్తుందన్నమాట. ఇండస్ వ్యాలీలో
ఇడ్లీ పాత్రలు 2 రకాలు ఉన్నాయండి. ఒకటి 7 ఫీట్ ఉంటే ఇంకొకటి 4 ఫీట్ అనమాట. నేను ఈ ఇడ్లీ పిండి నిన్న రుబ్బేసాను కదండి, అప్పటికే 2 డేస్ అయిపోయింది. కొంచెం ఇడ్లీ పిండి పులిసినట్టుగా ఉందనమాట. సో మను ఏమో నాకేమో మినపట్టు కావాలంటది, షాను ఏమో నాకేమో ఇడ్లీ కావాలి అని అంటుంది. ఇంకా పిల్లల కోసం ఏమో నేను ఇడ్లీ వేసి షాను వాళ్ళ కోసం మను కోసం ఏమో మినపట్టు వేసాను. ఇంకా మా హస్బెండ్ ఇడ్లీ మినపట్టు 2 తింటానన్నారు. సో ఆయన కోసము ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి మినపట్టు అయితే వేద్దామనేసి అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే పిల్లల కోసం టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. ఇండస్ వ్యాలీలో మనకి ఇలాగా 4 ఫీట్ ఉన్న ఇడ్లీ పాత్ర అవైలబుల్గా ఉంది, 7 ఫీట్ కూడా అవైలబుల్గా ఉందండి. వీటి లింక్స్ కూడా నేను కామెంట్లో పిన్ చేస్తాను. ఇండస్ వ్యాలీలో మీరు ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకున్నప్పుడు నా కోడ్ BP12 ఉపయోగిస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఒక స్టవ్ పైన అయితే నేను ఇడ్లీ పాత్ర పెట్టేశానండి, మరొక స్టవ్ మీద ఏమో నేను మినపట్టు కోసం అయితే పెట్టాను అనమాట. సో ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లోని అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికోసం అయితే చూడండి. ఇండస్ వ్యాలీలో ఇప్పుడు మనకి 7th యానివర్సరీ సేల్ అలాగే సమ్మర్ సేల్ అయితే రన్ అవుతుంది అనమాట. ఈ ఇడ్లీ పాత్రలో కూడా మనకి ఇడ్లీ ప్లేట్స్ 2 వస్తాయి, డోక్లా అలాగే స్టీమర్ ప్లేట్లు కూడా వస్తాయి అనమాట. ఈ ప్రోడక్ట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లోని కామెంట్ పిన్లో ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాపింగ్ చేసేటప్పుడు నా కోడ్ BP12 ఉపయోగిస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే వస్తుంది. నేను రెగ్యులర్గా కూడా ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్లే యూజ్ చేస్తాను కదా, అన్నీ ఒకేసారి వాడుకోనండి. వీటిని యూజ్ చేసుకుని మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుని ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నప్పుడు అలాగా యూజ్ చేస్తాను అనమాట. మ్యాక్సిమం ఎక్కువ నేను 2 ప్రోడక్ట్ని చాలా ఎక్కువ యూజ్ చేస్తాను కదండి. ఎన్నిసార్లు యూజ్ చేసిన ప్రోడక్ట్స్ ఏమి మనకి డ్యామేజ్ అయిపోవు, 1 టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. పిల్లలిద్దరికీ నేను టిఫిన్ అయితే పెట్టేశానండి. ఇంకా వాళ్ళ కోసం నేను లంచ్ బాక్స్లో అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు లంచ్లోకి బీన్స్ కర్రీ వండాను కదా, మా మన తల్లి ముక్కలన్నీ ఏరేసి జస్ట్ కూర రంగు వచ్చిన తర్వాత ముక్కలన్నీ ఏరి పాడేస్తుంది. ఉల్లిపాయ ముక్కలు తీసేస్తుంది, బీన్స్ తీసేస్తుంది. మా షాను ఇష్టంగా తింటుంది కాబట్టి షానుకి ఎక్కువ కూర వేసి మనుకైతే తక్కువ వేసానండి. బట్ మను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక మ్యాజిక్ చేసింది, అదైతే మీకు చూపిస్తాను. ఇంకా కూర అయితే పెట్టేశాను, తర్వాత అన్నం కూడా పెట్టేస్తున్నానండి. ఇలాగ ఓపెన్గా ఉంచేస్తే అవి చల్లారుతూ ఉంటాయి. వాళ్ళకి ఈ లోపు నేను మనుకి జడ కూడా వేసేస్తానండి. మను నీకు అన్నం పప్పునే పెడుతున్నాను, కంప్లీట్ చేసుకుంటా. కొంచెం ఫాస్ట్గా తిను. కొత్త టీచర్ ఏమి మీ పాత టీచర్ లాగా ప్రేమగా ఉండరు, వాళ్ళకి తెలుగు కూడా రాదు, అర్థమైందా? చక్కగా తినాలి, ముక్కలు కూడా తిను. ఎగ్ ఈరోజు మనుకి కేవీలో ఫస్ట్ డే ఫుల్ డే స్కూల్ అనమాట. అంటే నిన్నైతే హాఫ్ డే వెళ్ళింది కదండి, రోజు సెకండ్ డే స్కూలు, కాకపోతే ఫుల్ డే స్కూల్ ఉంది. అండ్ ఇప్పుడు వరకు వేరే స్కూల్లో చదువుకుంది కదండి, అక్కడైతే తెలుగు టీచర్సే ఉండేవారు. ఇప్పుడు నుంచి మొత్తం వీళ్ళు హిందీ టీచర్సే అనమాట. మనం అయితే హిందీ అయినా మాట్లాడాలి, లేకపోతే ఇంగ్లీష్లో అయినా మాట్లాడాలి. సో అదే చెప్తున్నాను, మీ టీచర్ ఏమి నీతో తెలుగులో మాట్లాడరు, నువ్వు ఖచ్చితంగా అంతా ఫుడ్ ఖాళీ చేసుకుని రావాలి, చక్కగా తినాలి, లేకపోతే కొత్త టీచర్కి నీ మీద కోపం వస్తుంది అని అలాగా చెప్పానండి. ఇంకా పిల్లలకి ఫ్రూట్స్ కింద అదే స్నాక్స్ కింద ఫ్రూట్ అయితే పెడుతున్నాము. ఈరోజు అయితే వాటర్ మెలన్ పెట్టానండి, నిన్నైతే పపాయ పెట్టాను కదా, ఈరోజు వాటర్ మెలన్ అయితే పెట్టేశాను. మళ్ళీ వాటిని తినడానికి ఫోర్క్ అదే అవసరం కాబట్టి అదైతే పెట్టామన్నమాట. ఇంకా పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను కదండి, దాన్ని ఇంకా వాళ్ళ బుట్టల్లో అయితే పెట్టేస్తున్నాను, కవర్స్లోని. ఇంకా షానుది అయితే పెట్టేశాను. ఇక నెక్స్ట్ ఇదైతే మనుది అనమాట. సో ఇద్దరికి ప్యాక్ చేసేస్తున్నాను. చాలా రోజుల తర్వాత పిల్లలిద్దరూ అలా ఫుల్ డే స్కూల్కి వెళ్ళారు కదా, నాకు చాలా ఖాళీ టైం దొరికినట్టు అనిపించిందండి ఎడిటింగ్ చేసుకోవడానికి. ఇంక ఇదిగోండి షాను మను ఇద్దరు ఈరోజైతే యూనిఫామ్స్ వేసుకున్నారు. బాయ్ తల్లి షాను, బాగా చదువుకుండే. చిన్ను అన్నం త్వరగా తినమ్మా. ఏంటి లంచ్ బాక్స్ పట్టుకెళ్ళారా? మా షాను ఈ యూనిఫామ్ ఫస్ట్ టైం వేసుకుందండి. ఇది స్కర్ట్ టైప్ మోడల్ కదా, సో ఇది ఫస్ట్ టైం వేసుకుంది, బాగుంది. ఇంకా మను కూడా ఈ యూనిఫాము
ఆల్ట్రేషన్కి ఇవ్వాలి. షాను యూనిఫామ్స్ ఉన్నాయి కదా, ఈ యూనిఫామ్ తీసుకెళ్ళి సేమ్ సైజులో ఆల్ట్రేషన్ చేయించాలి. ఇంకా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇక మళ్ళీ మా హస్బెండ్ దింపేసి ఇంటికి రాగానే టిఫిన్ తింటారు కదా, సో ఆయన కోసం టిఫిన్ అయితే రెడీ చేసి వేయగా కొంచెం పిండి మాత్రమే మిగిలిందండి. ఈ కొంచెం పిండితో మినపట్టు వేస్తే పెద్దగా రాదు కాబట్టి దాంట్లోకి ఉల్లిపాయ అయితే కట్ చేసేసాను. ఇంకా పచ్చిమిరపకాయ వేయలేదండి, ఎందుకంటే ఈ మినపట్టు ఫాస్ట్గా తినేటప్పుడు పచ్చిమిరపకాయ అడ్డొచ్చింది దానికి ఇంకా కారం వచ్చేస్తుంది కదా, మా ఆయన కోపం వచ్చేస్తుంది, అందుకనేసే పచ్చిమిరపకాయ వేయలేదనమాట. ఉల్లిపాయలు మాత్రమే సన్నంగా తరిగేసి వేసేసాను. నైట్ నేను పిల్లల కోసం అంజీరాని అలాగే ఆల్మండ్స్ అయితే సోక్ చేశానండి. పిల్లలు వీళ్ళంతా తినేగా నా కోసం ఒక్కొక్కటి ఉంచారనమాట. సో ఒక అంజీరా తినేసి వాటర్ తాగేసి 2 ఇడ్లీలు తిన్నాను. అలాగే మినపట్టు ఒక సగం ముక్క తిన్నానండి. ఇంకో 2 ఇడ్లీలు అలా మిగిలిపోయినాయి. కొంచెము 2 ఇడ్లీలు తక్కువ వేసినా సరిపోయేదేమో అనిపించింది. ఇంక ఇదిగోండి మినపట్టు మాత్రము చాలా క్రిస్పీగా భలే అనిపించింది. మా వారు సగం వేసుకుని నాకైతే సగం అయితే ఇచ్చారనమాట. ఇంకా ఈ విధంగా మేము టిఫిన్ అయితే కానిచ్చేసామండి. నిన్న వ్లాగ్లో నేను చెప్పాను కదా మనుకి కేవీకి ఫస్ట్ డే స్కూల్ అనేసి కేవీలోని. సో అలాగా చెప్తూ నేను కేవీ స్కూల్లో ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి అలా జరుగుతున్నాయి, పిల్లలకి స్మార్ట్ టీవీస్ అలాగే స్మార్ట్ స్లేట్స్ కూడా ఇస్తామనేసి అన్నారని ఇలా చెప్పాను కదండి. అయితే దానికి ఒకళ్ళు ప్రమోషన్ ఇది కేవీ స్కూల్కి బాగానే ప్రమోషన్ చేసావు అని అంటున్నారు. అసలు ప్రతిదీ ఇంకా నేను ఏది మాట్లాడినా, ఏది తిన్నా, ఏది తాగినా, ఏది కట్టుకున్నా, ఎక్కడికైనా ఒక ఊరు వెళ్తున్నామని చెప్పినా, లేకపోతే గోల్డ్ షాప్కి వెళ్ళి కొనుక్కున్నానని చెప్పినా ఇంకా ప్రతిదీ ప్రమోషన్ అంటున్నారండి. ఎవరిచ్చేస్తారండి బంగారాలు ఊరుకుని మనకి హారాలు నక్లీసులు ఎవరు ఫ్రీగా ఇచ్చేస్తారు? ఇంకా కేవీ స్కూల్కి అసలు ఏం అవసరం చెప్పండి, దానికి స్కూల్కి ప్రమోషన్ చేయించేంత. ఇంకా ప్రతీదీ ఇంకా సోషల్ మీడియాలో మనము ఒక వర్క్ చేస్తున్నాము అంటే ప్రతీదీ ఫ్రీగా వచ్చేస్తుంది అన్నట్టు చూస్తున్నారన్నమాట. నేనేదో కేవీ స్కూల్ ఎలా ఉంటుంది భవాని ఎలా ఉంటుందని చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను నిన్న స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ పేరెంట్స్ అందరికీ ప్రిన్సిపల్ చెప్పిన మాటలన్నీ నేను ఎగ్జాక్ట్గా మీకు చెప్పాను. అంతే తప్పించి కేవీ స్కూల్కి ప్రమోషన్ చేయండి, మీరు ప్రమోషన్ చేస్తే మీకు ఎంత ఇస్తామో అంత ఇస్తామని నాకు ఎవరు ఏమీ చెప్పలేదండి. ఇంకా మనం ఒక విషయాన్ని మంచిగా మాట్లాడుతున్నామంటే దానికి వాళ్ళు మనకి చాలా డబ్బులు ఇచ్చారు అని అర్థం కాదండి. ఏదైనా ఒక విషయం నాకు బాగా నచ్చింది అనుకోండి, నేను దాని గురించి ఒక మాట ఎక్కువేసి చెప్తాను. ఎందుకంటే ఈ మంచి విషయాన్ని మీరు అంతా తెలుసుకోవాలి, నేను చెప్తే మీరు వెళ్ళి చూస్తారు లేకపోతే మీరు ఆ పని చేస్తారు అనేసి ఒక విషయం గురించి నాకు చాలా చాలా బాగా నచ్చేసింది అనుకో, దాని గురించి నేను చెప్తానమాట. ఇప్పుడు నేను ఏదైనా ఒక మూవీ చూసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకో, అది ప్రమోషన్ అని అంటారు. నేను స్కీమ్ కట్టాను, గోల్డ్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను అన్నాను అనుకో, అది గోల్డ్ షాప్ ప్రమోషన్ అంటారు. గోల్డ్ షాప్ ప్రమోషన్కే వెళ్ళాను అనుకోండి, నాకు వాళ్ళు ఏమి ఒక హారం ఇచ్చారు కదా, ఒక నెక్లెస్ ఇచ్చారు కదా, స్కూల్ గురించి చెప్పాను అనేసి నేను స్కూల్ది ప్రమోషన్ అంటున్నారు. నేను ఇలాగా సిమ్లా ట్రిప్ వెళ్తున్నాను అంటే సిమ్లా ట్రిప్కి ఎవరి దగ్గర ఎంత షేర్ లాగేవేంటి, ట్రిప్ వెళ్ళిపోతున్నావు అనేసి అంటున్నారు. ఇంకా ప్రతిదీ మీరు ఇలా చూస్తే ఏమని అర్థం చేసుకోవాలో నాకు ఏం అర్థం కావట్లేదు. లేకపోతే అసలు ఇంకా ఏది చెప్పకుండా ఉండాలేమో, మనం ఇంత ఖర్చు పెట్టి ఇంత ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ప్రతిదీ ప్రమోషన్ అని ఎలా తీసి పడేస్తున్నారా బాబా అని అనిపిస్తుంది. అసలు మేము ఫస్ట్ టైం మా లైఫ్లో పెద్ద ట్రిప్ వెళ్తున్నామండి. దానికోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టి ముందుగానే టికెట్లు ఇవన్నీ చేసుకున్నాము. సింపుల్గా భలే తీసి పడేస్తారు జనాలు అని అనిపించింది అనమాట. ఇంకా టిఫిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా నేను మా వారు టచ్ మీ నాట్ అని ఒక మూవీ అయితే వెబ్ సిరీస్ పెట్టేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను ఎడిటింగ్ చేసుకోవడానికి ముందు తలకైతే నూనె పెట్టుకుంటున్నాను. సో నూనె పెట్టుకుని ఆ వెబ్ సిరీస్ అయితే చూస్తున్నాను అనమాట. నేను ఒక 3 ఎపిసోడ్స్ మాత్రమే చూశానండి. ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి అన్నది కూడా నాకు ఐడియా లేదు. సో స్లోగా ఒక 2-3 రోజుల్లో సిరీస్ మొత్తం కంప్లీట్ చేసేస్తాను. నెట్ఫ్లిక్స్లో అడోలసెంట్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చిందంటండి, అది చాలా బాగుందంట. నేను జస్ట్ పేరు వినడం తప్పించి నేను చూడలేదు. మా వారు చెప్తున్నారు దీనికోసము ఎవరో మినిస్టర్ కూడా దీనికోసం మెన్షన్ చేశారంట, అంత బాగుంది అంటున్నారు అనేసి అన్నారు. నా దగ్గర నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లేదు, సో అది తీసుకుని ఆ వెబ్ సిరీస్ కూడా చూడాలి. పేరెంట్స్ ఖచ్చితంగా ఆ సిరీస్ చూడాలంటే అండి చాలా మంచి సిరీస్ అంట. నేను జస్ట్ టాక్ మాత్రమే విన్నాను. స్కూల్కి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా నేను గిన్నెలన్నింటినీ క్లీన్ చేసేసుకుని ఇల్లు అయితే శుభ్రం చేసేసానండి. తర్వాత ఇంకా బాత్రూమ్లు కూడా కడిగేసి నేనైతే జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను.
ఇంకా అయితే మాత్రము చాలా ఎడిటింగ్ ఉంది. మెయిన్గా ఫోన్ అయితే నిండిపోయిందండి. త్వరగా ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలోపు ఎడిటింగ్ కంప్లీట్ చేసేస్తాను. వెల్కమ్ వెల్కమ్ బాబోయ్, కేవీ నుంచి బిడ్డలిద్దరు వచ్చేసారు స్కూల్ నుంచి కదమ్మా. కేవీ నుంచి 2 బిడ్డలు వచ్చేసారు. ఎలా ఉంది? బాగుందా మను? కూర్చోపెట్టుకుందంట. అవునా? ఏమో తెలీదు నాకు. ఏడిసేసి కూర్చోబెట్టుకుందమ్మా. చాలా ఏడ్చింది గట్టిగా. అయ్యబాబోయ్, సరిగా నువ్వు లంచ్ తిన్నావా? అయ్యబాబోయ్, ఏంటి మ్యాజిక్లు రోజు ఇన్ని మ్యాజిక్. మరి దాన్ని తీసుకెళ్ళిపోయి వాష్రూమ్కి. చెల్లి ఇంకా తింటుంది కదా. నేను లంచ్ బెల్ ఇలా టింగ్ కొట్టేసాక త్వరగా తినే. అయ్యో, ఇన్ని మ్యాజిక్లు ఎలా చేస్తున్నావురా? చూపించమ్మా, ఇన్ని మ్యాజిక్లు ఎలా చేస్తున్నావు మంది బాబు? మన తల్లి నచ్చిందమ్మా స్కూలు. నేను తీస్తాను. స్కూల్ నచ్చిందమ్మా నీకు? వావ్, మా మను చూసారు ఎంత మ్యాజిక్ చేసిందో. ముక్కలు కూడా తినేసమ్మా. నువ్వు గ్రేట్ అయ్యావమ్మా. అయ్యి బాబు, ఇంత బంగారం అయిపోయావు. సరిపోలేదండి కూర, దాంట్లో అన్నం వేసుకుని కలిపేసుకుని తినేసి. కూర సరిపోలేదమ్మా నా అమ్మకి. అయ్యి బాబు, వెరీ గుడ్ అమ్మా. రేపు నుంచి ఎక్కువ వేస్తాను. మరి నువ్వు ముక్కలన్నీ తీసి పడేస్తావు కదా, ఎందుకు నీకు అనేసి వేయలేదు నేను. నీకు తక్కువ వేసాను, అక్కకి ఎక్కువనే వేసాను. సరే, మరి రేపు నుంచి తింటే ఎక్కువ వేస్తాను. బాబా, క్యూటీ తల్లేది, ఎంత క్యూట్ ఉందమ్మా. ఫ్రెండ్ అయ్యారా? ఎవరు నీ ఫ్రెండ్ పేరేంటి? జ్వాల. వాటర్ తాగేవా స్కూల్లో? ఎంత క్యూట్ ఉంటుందో నా మన తల్లి కదమ్మా. మీ టీచర్ ఏం చేశారు నీకు? ఏమన్నా రేమ్స్ చేపించారు నీ చేత డ్యాన్స్లు? సరే, యూనిఫామ్స్ ఇప్పేసి ఆడుకోండి. ఇంకా 4 o'clockకి పిల్లలిద్దరికి ఫోనిక్ క్లాస్ అయితే జరుగుతుందండి. టీచర్ నెంబరు స్క్రీన్ పైన ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కాంటాక్ట్ అవ్వండి. చాలా బాగా చెప్తారండి. పిల్లలు ఇంగ్లీషు చదవాలి అన్నా రాయాలి అన్నా ఫస్ట్ వాళ్ళకి బేసిక్స్ రావడం చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇంగ్లీషు చదవడానికి, ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ రాయడానికి, మాట్లాడడానికి, వీటన్నిటికి మనకి ఫోనిక్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఇదేం ఫోర్స్ కాదు, యూజ్ అవుతుందని చెప్తున్నాను. క్లాస్ అవగానే వీళ్ళు డీప్ స్లీప్ 5:30 అవుతుందండి. షాను మను ఇంకా నిద్రపోతున్నారు. చాలా డీప్ స్లీప్లో ఉన్నారు. ఇంక ఇప్పుడైతే లేపేస్తాను. ఫ్యాన్ కూడా కట్టేశాను. ఇంక వీళ్ళని లేపేసి రెడీ చేసుకుని క్రికెట్ దగ్గరికి అయితే వెళ్తాను. కరాటే దగ్గరికి అయితే వెళ్తాను. డాడీ వచ్చారు. తనిష్క కూడా వచ్చిందా? హలో, క్లాస్ విని నిద్రపోయారు అక్కడని. ఒకరోజే ఫుల్ డే. లేకనమ్మా, షూ వేసుకోండి. షనమ్మ, మ్యాంగో తింటావా? మ్యాంగో వద్దా? మరి ఏం కావాలి? ఏడవకూడదు అలాగా. అందుకే ఆ రస్కులు ఎవరయ్యమ్మా? స్నాక్స్ బాక్స్లో రస్కులు ఉన్నాయి, ఎవరయ్యే? మన తల్లి నీదా? రస్కులు పెట్టిన స్నాక్స్ బాక్స్ నీదా షాను? అయితే చెల్లిదై ఉంటుంది. చిన్న లేగాలే, ఫుల్ నిద్రపోతున్నారండి. టైం అయితే 6 o'clock అయ్యిందండి. పిల్లల్ని తీసుకుని కరాటే దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇంకా నైట్ డిన్నర్లోకి కూర అయితే ఏమీ లేదు, కూరగాయలు కూడా లేవు. ఇంకా చికెన్ తినాలనిపిస్తుంది. మొన్న సండే కూడా మేము నాన్ వెజ్ తినలేదు. సో చికెన్ తెచ్చుకుంటాను వచ్చేటప్పుడు. టైం అయితే 7:15 అయ్యిందండి. కరాటే క్లాస్ నుంచి జస్ట్ ఇప్పుడే ఇంటికైతే వచ్చాము. త్వరగా వంట చేయాలి. అక్క వాళ్ళు కూడా ఇంటికి వస్తున్నారు. సో భోజనానికి వచ్చేసేయండి అక్క అని చెప్పాను. వాళ్ళు భోజనం వద్దు, జస్ట్ వస్తామన్నారు. లేదు, ఇంకా ఎలాగో డిన్నర్ టైం అయింది కదా, అందరం కలిసి భోజనం చేద్దామని చెప్పాను. సో క్విక్గా త్వరగా వంట అయితే పూర్తి చేసేస్తానండి.
నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈరోజు చికెన్ తింటాము, చికెన్ వండుకోవాలనిపిస్తుంది అనేసి. ఇంకా అక్క వాళ్ళు వస్తున్నారు అనేసి 1 kg అయితే చికెన్ తెప్పించానండి. జస్ట్ ఇది ఒక్క పూటకే కదా అనేసి 1 kg తెప్పించాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఉల్లిపాయలు మగ్గపెట్టేశాను. కొంచెం గ్రేవీ ఎక్కువగానే తింటాం కాబట్టి ఉల్లిపాయ అయితే ఎక్కువగానే వేసుకున్నానండి. మా వారు చికెన్ తీసుకురాగానే దాంట్లోకి ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పొడి అంతా అయితే వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి చికెన్ పీసెస్ని అయితే వేసేసి మూత పెట్టేశాను. ఇంకా మరొక స్టవ్ మీద ఏమో పలావ్ అయితే చేశానండి. ఇంకా చికెన్ కర్రీ, పలావ్ అయితే రెడీ అయిపోతున్నాయి. ఇంకా పిల్లలకి అబాకస్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు అందరము కలిసి కూర్చుని భోంచేద్దాము అనేసి ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈరోజు మాది డిన్నర్ కంప్లీట్ అయ్యేసరికి 9:30 అయిపోయిందనమాట. పిల్లలకి క్లాస్ అయ్యేసరికి 9 అయింది. ఇంకా 9కి తినడం స్టార్ట్ చేసాము. ఇక అబాకస్ క్లాస్ టీచర్ నెంబర్ కూడా చాలామంది అడుగుతారండి. ఈ టీచరు అబాకస్, రూబిక్ క్యూబ్, తెలుగు, మ్యాథ్స్ అయితే చెప్తారండి. సో మీకు ఎవరికైనా మీ పిల్లలకి మీ సబ్జెక్ట్కి సంబంధించిన మ్యాథ్స్ అది రావట్లేదు, పిల్లలకి తెలుగు నేర్పించాలి పిల్లలకి అని అనుకుంటే కనుక టీచర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. నేనైతే టీచర్ దగ్గర రూబిక్ క్యూబ్ క్లాసును అలాగే అబాకస్ తీసుకుంటున్నాను. ఇందక్కడ పిల్లల క్లాస్ అయ్యే వరకు అనేసి లో ఫ్లేమ్లో అయితే పెట్టానండి. చికెన్ కర్రీ ఇదిగోండి చాలా చక్కగా రెడీ అయిపోయింది. అండ్ పలావ్ కూడా వాటర్ మొత్తం ఇంకిపోయి బాగా వచ్చిందనమాట. కొంచెం వాటర్ ఎక్కువైనట్టు ఉందండి, అందుకనేసి కొంచెము బియ్యం అతుక్కుపోయినట్టు చిగుడిపోయినట్టుగా వచ్చిందనమాట. దీంట్లోకి నేను ఎగ్స్ అయితే వేసాను. ఇంట్లో 2 ఎగ్లు ఉన్నాయి. ఇంకా ఆ రెండింటిని కూడా అందులో అయితే వేసేసాను. ఇక నాకైతే ఒక కంగారు, ఇలా ఎవరైనా వచ్చినప్పుడు నేను చేసింది వీళ్ళకి నచ్చుతుందో లేదో అని భయంగా ఉంటుంది. ఇంకా అందరికీ నచ్చిందనమాట. బాగా నచ్చింది భవాని, బాగుంది అన్నారు. ఏమో మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నాకు అక్క వాళ్ళతో నచ్చేది ఏంటి అంటే, అక్క ఏంటి, అబ్బాయి ఏంటి, వాళ్ళ చింటూ ఉన్నాడు కదా అబ్బాయి ఏంటి, అన్నయ్య గారు ఏంటి, నేను ఏది పెట్టినా చాలా బాగుంది భవాని అని మనసారా చెప్తారు. కడుపు నిండా తింటారండి. నాకు అదొకటి చాలా హ్యాపీ అనిపిస్తుంది. అక్క వాళ్ళు ఇంకా విజయవాడ వెళ్ళిపోతున్నారనమాట. సో వెళ్ళిపోతున్నాం కదా అనేసి ఈరోజు మా ఇంటికైతే వచ్చారండి. కొన్ని సామాన్లు అవి ఇచ్చాను కదా, ఇడ్లీ పాత్ర అవి అక్క వాళ్ళకి. సో వాటన్నిటినీ తీసుకుని వచ్చారనమాట. ఇంక ఈ ఒక్కరోజు అక్క వాళ్ళే హైదరాబాద్లో ఉండేది, రేపైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా నాకైతే మాత్రము అక్క వాళ్ళని మిస్ అయిపోతానన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా అందరం కూర్చుని సరదాగా అయితే భోజనం చేసామండి. పలావ్ అయితే జస్ట్ 3 గ్లాసెస్ బియ్యమే తీసుకుని వండాను. ఎక్కువ పలావ్ అయితే వండలేదు, ఎందుకంటే రైస్ వండాను అనమాట. నేను అన్నం కూడా వండాను. అన్నం ఏమో ఒక 2 గ్లాసులు వండి ఇది 3 గ్లాసులు పలావ్ అయితే చేశానండి. ఎందుకంటే వాళ్ళు మొత్తం పలావ్ తింటారో తినరో, మళ్ళీ అన్నము కావాల్సి వస్తుందేమో అనేసి అన్నం వండాను అనమాట. పలావ్ చక్కగా సరిపోయిందండి. అందరం వేసుకుని లాస్ట్లో పెరుగన్నానికి మాత్రము అన్నం అయితే వేసుకున్నారనమాట. చాలా చక్కగా అలా కుదిరిని భోజనాలు అవిని మరీ టూ మచ్గా వండేసి మిగిలిపోయి నెక్స్ట్ డే వేడి చేసుకుని తినేలా కాకుండా అన్నీ సరిపోయినాయి. రైస్ మాత్రం మిగిలిపోయిందండి. ఇంకా మార్నింగ్ పులిహార అయితే చేసేసాను అనమాట. కూర కూడా కొంచెం మిగిలిపోయింది. నెక్స్ట్ డే మా షానుకి లంచ్ బాక్స్లోకి ఇంకా అదే వేసి పంపించేశాను, కూరగాయలు అవి ఏమి లేకపోతేనే. ఇంకా అందరం అలాగా కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ భోజనం అయితే చేసాము. అన్నయ్య గారు అంటున్నారు, చాలా బాగా చేసావమ్మ, కారం ఏమీ లేకుండా మసాలా ఏమీ లేకుండా మంచిగా చేసామంటున్నారు. ఏమో నాకు అంత నమ్మకం లేదండి, మీరు అలా చెప్తున్నారు అంతే అనేసి అన్నాను అనమాట. లేదు బాగుంది అనేసి అంటున్నారు. పోనీలో ఏదైనా వాళ్ళు కడుపు నిండా చక్కగా తిన్నారు కదా, నాకు అదొక హ్యాపీనెస్ అనమాట. అలా మన ఇంటికి వచ్చిన వాళ్ళు అలా తింటే అదొక సంతోషంగా ఉంటుంది కదండి. ఇంకా అందరం అలా కూర్చుని మాట్లాడుకుంటూ ఆ కబుర్లు చెప్పుకుంటూ ఈ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు అయితే చేసేసాము. అక్క ఇక్కడ హైదరాబాద్లో బ్యూటిషియన్ కోర్స్ అయితే నేర్చుకున్నదండి. ఇక్కడ ఒక 1 మంత్ అలాగే ఉన్నారు కదా ఇక్కడ వీళ్ళు. ఇప్పుడు విజయవాడ వెళ్ళిపోయి మిగతాది ఆ కోర్స్ అంతా కంప్లీట్ చేసేసి ఇంకా పార్లర్ అయితే ఓపెన్ చేసుకుంటారు అనమాట. వీళ్ళు మహారాష్ట్రలో ఉండేవారండి, నాగ్పూర్లోని. అక్కడ కూడా కోర్స్ నేర్చుకున్నారు, కానీ అక్కడ నుంచి విజయవాడకి షిఫ్ట్ అయిపోయారు. వీళ్ళు బిజినెస్ పరంగా విజయవాడ షిఫ్ట్ అయిపోయారు. వీళ్ళు మొత్తం క్లాతింగ్ బిజినెస్ చేస్తారండి. అన్నయ్య గారు వాళ్ళు క్లాతింగ్ బిజినెస్ అనమాట. సో ఇప్పుడు ఇంకా హైదరాబాద్ ఆ పని మీద వచ్చారనమాట. ఇంకా 1 మంత్ అలా 1 మంత్ 2 మంత్స్ అలా ఉన్నారు హైదరాబాద్లో హౌస్ తీసుకుని. ఇప్పుడు ఇంకా ఇల్లు వెకేట్ చేసేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా అప్పుడప్పుడు వస్తారు, వచ్చినప్పుడు 1 or 2 డేసే కాబట్టి ఇంకా మా ఇంట్లో ఉంటారనమాట. సో ఇంకా రేపు వెళ్ళిపోతారు.
మళ్ళీ 15 డేస్కి ఒకసారి పని ఉన్నప్పుడల్లా వస్తారనమాట. సో అలాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ నేను మర్చిపోయాను అనమాట వీడియో కట్టలేదు అనేసి. ఎప్పుడుకో గుర్తొచ్చింది. అప్పుడు వెళ్ళైతే అమ్మో వీడియో కట్టలేదు అనేసి అప్పుడైతే త్వరగా ఫోన్ అయితే ఆఫ్ చేశానండి. ఇంకా మేమంతా భోజనాలు అయిపోయిన తర్వాత సరదాగా కూర్చుని కాసేపు అయితే మాట్లాడుకున్నాము. ఇంకా అక్క వాళ్ళు బయలుదేరేసరికి 10:30 అయ్యిందనమాట. ఇంకా 10:30కి వాళ్ళు వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోయారు. మళ్ళీ లగేజ్ ప్యాకింగ్ అంతా చేసుకుని షిఫ్ట్ అయిపోతారు కదా, విజయవాడకి వెళ్ళిపోతారు కదా. సో ఇంకా మేము వెళ్తాం బావని, మళ్ళీ రేపే ప్రయాణం కదా, లగేజ్ అవి ప్యాక్ చేసుకోవాలి, లేట్ అయిపోతుంది అనేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను మనుకి కేవీ స్కూల్కి ఈరోజు ఫుల్ డే వెళ్ళింది కదా, కొన్ని హోంవర్క్స్ అయితే ఇచ్చారనమాట. వీళ్ళకి విద్యా ప్రవేశ అనేసి ఒక వర్క్ బుక్ ఇచ్చారండి. ఒక 3 months ఆ వర్క్ బుక్నే చేపిస్తారనమాట. ఇంకా హోంవర్క్స్ అయితే మను చేత చేపిస్తున్నాను. సో నిన్న మా డే అలాగా సరదాగా ప్రశాంతంగా అలా జరిగిపోయిందండి. ఇక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మా మనుని ఇక్కడ తిడుతున్నాను అనమాట, హోంవర్క్ సరిగ్గా చేయట్లేదు, బుక్ ఏమో కింద పాడేస్తున్నావు, 3 months రావాల్సిన బుక్ ఇప్పుడే చిరిగిపోతుంది అంటే ప్రతిదానికి ఏడుతుందండి. ఇంక మళ్ళీ దాన్ని ఏడుపు తట్టుకోలేక మళ్ళీ నేను అదని ఇదని చెప్పి దాని ఏడుపు మధ్యలో ఆపుతాను అనమాట. ఇంకా మా షాను అంటుంది, అమ్మ చెమటలు పట్టేస్తున్నాయి చూడు నాకు అని చెప్తుంది అదండి. సో ఇదండి రోజు వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. రేపు మళ్ళీ కలుస్తాను.